దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. కొన్ని నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు నది దాటి స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము. ఆమేన్. ఎలాంటి దేశం? కొండలు లోయలు కలిగిన దేశం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక జనరల్గా ఒక భాషాంతరం ఏముంటుందంటే, మీరు వెళ్ళబోతున్న దేశం మంచి దేశం. ఆమేన్. హల్లెలూయా. మీరు వెళ్ళబోతున్న దేశం ఎలాంటి దేశం? మంచి దేశం. అంటే దేవుడు మనకి ఏమిస్తాడండి? చెడ్డ దేశం ఇస్తాడా, మంచి దేశం ఇస్తాడా? హల్లెలూయా. వాట్ గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు ఏదైతే మనకి ఇస్తాడో, ఏదైతే ఇవ్వాలి అనుకుంటాడో అదంతా ఎలా ఉంటుందంటే తెలుసా? మంచి దేశాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పరిస్థితులు ఇస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచివే ఇవ్వడానికి ఇష్టపడతాడు. అవి మంచిగా ఉంచుకోవాలన్నా చాటి చేసుకోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాంటి దేశమో తెలుసా? కొండలు ఉండే దేశం, లోయలు ఉండే దేశం. ఆమేన్. ఓకే. అది ఆకాశ వర్ష జలము తాగును. ఆమేన్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దేశములో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేనిచ్చే దేశము ఎలా ఉంటుందో తెలుసా? ఇది మంచి దేశము. అంత మాత్రమే కాదు, అది ఎండిపోయే దేశము కాదు. అది ఎండిపోయే దేశము కాదు. లేకపోతే అది విలువ లేనిది, ఫలింపు లేనిది, ఆశీర్వాదము లేని దేశము కాదు. ఎలాంటి దేశమో తెలుసా? ఆకాశ వర్ష జలము త్రాగును. ఎవరు తాగుతారు? దేశము తాగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వర్షాలు రావట్లేదు అనుకోండి, బోధులు అవి ఇవి ఏమైపోతుంటాయండి? ఎండిపోతూ ఉంటాయండి. ఇప్పుడు ఎండాకాలంలో వెళ్ళారనుకోండి మీరు, కాలువలో ఇవన్నీ కూడా ఏమైపోయి ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి. మళ్ళీ వర్షాలు రావాలి, అవన్నీ పొంగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి ప్రవాహంతో నిండిపోవాలి, కడుపు నిండిపోయినట్టుగా ఉండాలి. అవన్నీ అలా జరగాలంటే, అంత ప్రవాహం జరగాలంటే ఏమి రావాలి? వర్షాలు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు వారికి ఇస్తున్న దేశము, లేదా దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశము ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతున్నాడంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అంటే ఆకాశము నుంచి దేవుడు ఆశీర్వాదమైన వర్షాన్ని ఆ ప్రాంతంలో, ఆ దేశములో దేవుడు ఖచ్చితంగా కురిపిస్తాడు. అక్కడ వర్షలేమీ ఉండదు, ఆకాశము మూయబడిన స్థితి ఉండదు, లేకపోతే అక్కడ ఎండిపోయిన స్థితి ఉండదు. హల్లెలూయా. లేకపోతే సమృద్ధి లేని స్థితి ఉండదు. ఖచ్చితంగా అక్కడ సమృద్ధి కలిగిన ప్రాంతముగా ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే, ఆ సమృద్ధికరమైన ప్రదేశాలుగా ఉండాలంటే దేవుడిచ్చేది ఎప్పుడునండి అలాగే ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చేది ఎప్పుడు ఎలా ఉంటుందట? కొండలు లోయలు. ముఖ్యంగా మాట నాకు చాలా అద్భుతమైన మాట, నాకు బాగా నచ్చిన మాట. అది ఆ దేశము, నేను ఇవ్వబోతున్న దేశము ఆకాశ వర్ష జలములు తాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఆ దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గౌరవిస్తున్నాడు. ఆ దేశం అంటే దేవునికి ఎంతో అభిమానం. అందుకనే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 15వ వచనం, రాజుల ముఖ ప్రకాశము వలన, లేదా 14వ వచనం, రాజు యొక్క క్రోధము, రాజుగారి యొక్క కోపం మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధాన్ని శాంతపరుస్తాడు. జాగ్రత్తగా వినండి. రాజుల క్రోధమేమో మరణం, రాజుల యొక్క ముఖ ప్రకాశము వలన జీవము కలుగును. ఆమేన్, హల్లెలూయా. రాజుల ముఖ ప్రకాశం వల్ల జీవం కలుగును. జాగ్రత్తగా వినండి. వారి కటాక్షము, ఎవరి కటాక్షం? ఎవరి కటాక్షం? రాజుగారి కటాక్షము కడవరి వాన మబ్బు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గొప్ప వర్షమును దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. సులువైన భాషలో ఏమని ఉంటుందంటే సమృద్ధి అయిన వర్షం. రాజుగారి దయ ఉంటేనంట బోల్డని వర్షాలు కురుస్తాయి. లేకపోతే రాజుగారి క్రోధం ఎలా ఉంటుందట? మరణదూత. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన దేశాన్ని దీవించాలంటే మనకేముండాలి తెలుసా? దేవుడి దయ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన దేశాన్ని ప్రేమించాలి, దేవుడు మన కుటుంబాలను ప్రేమించాలి, దేవుడు మన గ్రామాలను ప్రేమించాలి, దేవుడు మన జనాంగాన్ని ప్రేమించాలి. ఎందుకంటే మన దేవుడు అన్నీ ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకని అంటాడు, నేను మీకు పంపించబోయే దేశం, లేకపోతే మీరు వెళ్ళే దేశము, నది దాటి స్వాధీనపరచుకు వెళుచున్న దేశము, కొండలు లోయలు కలిగిన దేశము. అంటే కొండలు లోయలు కలిగిన మంచి దేశము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారులు ఉండేది కాదు, ఎండిపోయే స్థితి ఉండేది కాదు. ఇది ఎలాంటి దేశం అంటే చాలా మంచి దేశము. ఆమేన్, హల్లెలూయా. అది ఆకాశ వర్ష జలములు తాగును. అది దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లక్ష్య పెడతారంట దేశాన్ని? దేవుడు లక్ష్య పెడతాడంటే. అలాంటి దేశం అంట దేశం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ దేశం ఎవరో కాదు, మనమే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఆ దేశం ఎవరు? ఆ ప్రజలు ఎవరు? ఆ దేశం ఎవరు? ఆ దేశంలో నివసిస్తున్న వారు ఎవరు? ఆ దేశంలో నివసించే ప్రజలు ఎవరు? ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలకు దేవుడు ఎవరు? ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ఈ దేశాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదట, సంవత్సరాంతము మొదలుకొని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కన్ను దృష్టి, ఆయన కన్నులు, ఆయన దయ, ఆయన కనికరము ఆ దేశము మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పద్యంలో చెప్తారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే. ఇప్పుడు దేశం అంటే ఏంటి? మనుషులు. ఆమేన్. దేశం అంటే ఎవరండి? మనుషులు, పీపుల్. ఇప్పుడు ప్రజలు లేకపోతే దేశం ఎలా అవుద్ది? ఇప్పుడు ఆ దేశం ఎలాంటి దేశమై ఉండాలంటే దేవుని కన్ను దృష్టి కలిగిన దేశముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వర్ష జలపాతము త్రాగే దేశముగా ఉండాలి. దేవుని దీవెనలు పొందుకునే దేశముగా ఉండాలి. ఈ రోజున దేశం అనగా ప్రజలు అనగా మనమే. ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుని ప్రజలమైన మన దేశం అంటే మన కుటుంబము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము, మన కుటుంబము, లేదా మన సంఘము, మన సహవాసము, లేకపోతే మన గ్రామము, లేదా మన పట్టణము, లేదా మన దేశము, ఈ దేశములో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదములు ఉండునుగాక. హల్లెలూయా. దేవుని కన్ను దృష్టి ఉండునుగాక. దేవుని కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా. ఆకాశ వర్ష జలములు త్రాగును. అలాంటి దేశముగా మన దేశం ఉండునుగాక. సో ఇలాంటి దేశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి మంచి దేశాన్ని, ఆయన కన్ను దృష్టి ఉంచే దేశాన్ని మనకిచ్చాడు. ఆయన లక్ష్య పెట్టే దేశాన్ని మనకిచ్చాడు. అంటే దేవుడు లక్ష్య పెట్టకపోతే, దేవుడు కన్ను దృష్టి లేకపోతే మనం ఏమైపోతామండి? రాజు యొక్క క్రోధం ఏంటట? మరణదూత. రాజుగారి కోపం వచ్చిందంటే మరణదూత వచ్చినట్టే. ఇంకా
రాజుగారి దయ లేకపోతే ఇంకా కారు మబ్బు ఉండదు. మబ్బులు ఉంటేనే చల్లగా ఉంటుంది. ఇంక మబ్బులు లేకపోతే ఏముంటుంది? మండిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో కారు మబ్బులు ఉండాలి. ఇంకా అత్తమాట మండిపోయేది అనుకోండి, ఇంకా ఒకరోజు ఈవిడ మండిపోతుంటుంది, ఒకరోజు ఆయన మండిపోతుంటాడు. అంటే అందరూ సూర్యుళ్ళు అయిపోతే సందమామలు ఎలా ఉంటారు? సందమామలు కూడా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అందరూ సూర్యుళ్ళు అయిపోతే, అందరం మండిపోతుంటే, అందరూ క్రోధమే అయిపోతుంటే, కారు మబ్బు లేకపోతే ఎలా? కూలింగ్ లేకపోతే ఎలా? ఆ ఫలించే ఆ స్వభావం కలిగిన వారు లేకపోతే ఎలా? ఆ వర్షాన్ని రప్పించగలిగిన ప్రార్థనా పరులు లేకపోతే ఎలా? ఖచ్చితంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అయితే వర్షాన్ని కురిపించగలిగిన దేవుడు. ఆమేన్. చూడండి 13వ వచనం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎందుచేత దేవుడు మీకు ఇచ్చే దేశం ఎలాంటి దేశం? ఆయన లక్ష్య పెట్టే దేశం, ఆయన కనుదృష్టి ఉన్న దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ వర్ష జలములు త్రాగే దేశం, కొండలు లోయలు కలిగిన మంచి దేశం. ఇలాంటి దేశాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఇలాంటి ప్రజలను దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఇలాంటి సదుపాయాలు దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు దేవుడు మీ పట్ల చేస్తున్నప్పుడు, ఆయన లక్ష్యం ఉంచి, ఆయన కనుదృష్టి ఉంచి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు, ఇయర్ బిగినింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు, మాసము మొదలు నుంచి మాసము చివరి వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి, ఇన్ని విధాలుగా ఆయన లక్ష్యం ఉంచి, ఇన్ని విధాలుగా మనకి కనుదృష్టి ఉంచి ఇలా చేస్తున్నప్పుడట, అందుచేత కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? మీ పూర్ణ హృదయముతో, మనస్ఫూర్తిగా, నీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే అలాంటి దేశంలో నిన్ను ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో పెట్టాడో. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ వర్ష జలము త్రాగునో, అలాంటి మంచి దేశం అండి మన దేశం. అలాంటి గొప్ప కృప అండి దేవుడు మనకిచ్చిన కృప. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాంటి దేశంలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి గొప్ప ఉన్నతమైన విధానంలో దేవుడు మనల్ని ఉంచినప్పుడట, మనం ఏం చేయాలో తెలుసంట? మన దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలంట? నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని ప్రేమించాలి? ఎందుకంటే మనం దేవుని సేవించాలి? ఎందుకంటే దేవుని గణపరచాలి? ఎందుకంటే అలాంటి దేశంలో నిన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో నిన్ను పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి మంచి ఈవులు కలిగిన ప్రాంతంలో నిన్ను పెట్టాడు దేవుడు. అలాంటి ఉన్నతమైన వనరులు కలిగిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మంచి నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకని ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో కాకుండా 20 రూపాయలు మినరల్ వాటర్ కొనుక్కునే స్థాయిలో పరిస్థితుల్లో పెట్టాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జొమాటోలో అసలు ఎక్కడ ఆహారం దొరుకుతుంది అని తిరిగే ప్రదేశాల్లో పెట్టలేదంట దేవుడు నిన్ను. అలాంటి మంచి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పెట్టాడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? సమృద్ధి కలిగిన ప్రదేశంలో మనల్ని పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి కలిగిన, ఫలవంతమైన, అభివృద్ధి కలిగిన, ఆశీర్వాదవంతమైన దేశంలో, అలాంటి ప్రదేశంలో, ఆకాశ వర్షపు నీరు త్రాగే అలాంటి ప్రాంతంలో దేవుడు మనల్ని పెట్టాడు.
అలాంటి పచ్చదనము కలిగిన ప్రదేశంలో మనల్ని పెట్టాడు. ఫలించే ప్రదేశంలో మనల్ని పెట్టాడు దేవుడు. మనమట అలాంటి ప్రదేశంలో దేవుడు మనల్ని పెట్టినందుకంట మనం ఏం చేయాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మన దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ఆయన సేవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను మీరు ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల, నేను మీకు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చానో, ఏవైతే కట్టడలు ఇచ్చానో, ఏవైతే విధానాలు ఏర్పాటు చేశానో అవి మీరు జాగ్రత్తగా వినిన యెడల. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వింటే ఏమవుద్ది? ఏం చేయాలంట? జాగ్రత్తగా వినాలంట. ఆమేన్. హల్లెలూయా. ఏంటి జాగ్రత్తగా వినాలి అంటే ఏం వినాలండి? జాగ్రత్తగానే దైవ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. లోక సంబంధమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా వింటాం. ఎవరన్నా కాకమ్మ కథలు చెప్తున్నారనుకోండి, ఎవరైనా ఏదైనా స్టోరీ చెప్తున్నారనుకోండి, ఫలానా ఆవిడట అని మొదలు. ఏంటంటే వినడానికి జాగ్రత్త. ఏం వినాలి మనం జాగ్రత్తగా? ఏం వినాలి మనం జాగ్రత్తగా? ఏం వింటున్నాం జాగ్రత్తగా? ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించి, ప్రేమించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల కట్టడలు జాగ్రత్తగా వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మనం జాగ్రత్తగా వినేది? ఏ విషయాలు మనం జాగ్రత్తగా వింటున్నాం? ఎవరన్నా మనకు ఫోన్ చేస్తే ఎంత జాగ్రత్తగా వింటామో, అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చెప్తే ఎంత జాగ్రత్తగా వింటామో. మంచిదే, నేను వినొద్దని నేను ఎందుకన్నాను? అంతకంటే ఉన్నతంగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలు మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యపు విషయాలను విని జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. అంతకంటే ఉన్నతంగా లోక సంబంధమైన విషయాలు ఎంత జాగ్రత్తగా వింటున్నామో దేవుని వాక్యాన్ని కూడా అంతే జాగ్రత్తగా విని. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి, ఎందుకు ఎంత జాగ్రత్తగా వినాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంత జాగ్రత్తగా వినాలంటే ఆ జాగ్రత్తలోనే, ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మలో సేవించడంలోనే, ప్రేమించడంలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదాలు అంటే, నీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడపటి వానను దాని దాని కాలమున కురిపించేదను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారట దేవుడు? మీ దేశములో, మీ దేశమునకు వర్షము. ఆమేన్. హల్లెలూయా. మన దేశానికి ఏం కురిపిస్తారట దేవుడు? వర్షం. అంటే ఇప్పుడు మీకు వర్షాలు కావాలా, ఎండలు కావాలంటే ఏం కోరుకుంటారండి మీరు? సాయంత్రం పట్ల చల్లగా రెండు చినుకులు వస్తే బాగున్నాను. ఇప్పుడు మన దేవుడు ఉదాహరణకి అనుకోండి, మీరు జనరల్గా అనుకోండి, దేవుడు ఒకవేళ మన దేశానికి వర్షం కురిపించలేదనుకోండి, దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మన మీద కోపంగా ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ప్రజలకు, ముఖ్యంగా గత వారంలో నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలు ఈ వర్షము వాళ్ళకు ఒక ఆశీర్వాదపు సూచన. ఇశ్రాయేలు ప్రజలకి ఈ వర్షము ఒక ఆశీర్వాదపు సూచన. విత్తనాలు జల్లేటప్పుడు ఏంటండి, విత్తనాలు జల్లేటప్పుడు ఒక వర్షం కురుస్తుంది. ఇప్పుడు అనుకోండి, జనరల్గా మోటార్లు, గీటర్లు, పీటర్లు అన్నీ ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు అనుకో, మీకు మోటార్ ఇలాగైతే వచ్చేస్తుంది, అలాగైతే వచ్చేస్తుంది నీళ్ళు. ఇప్పుడు ఆ కాలంలో మోటార్ ఎక్కడదే? ఏమండి ఆ కాలంలో మోటార్ ఉందా? ఉందా? కరెంట్ ఉందా? ఉందా? ఏముంది? ఏమీ లేదు. దే మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్. వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాలి. ఆమేన్. తొలకరి వాన మీద ఆధారపడాలి, కడవరి వాన మీద ఆధారపడాలి. అలా ఆధారపడితేనే వారు ఫలిస్తారు, వారి పంటలు పండుతాయి, వారి ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు ఫలిస్తాయి, వారి కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ఖచ్చితంగా వారి దేశంలో దేవుడు వర్షము కురిపించాలి. ఆమేన్. హల్లెలూయా.
ఒకవేళ దేవుడు వర్షం కురిపించకపోతేనట అది వారికి ఆశీర్వాదకరంగా ఉండదట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తప్పిదం చేశారు, ఏదో ఒక అపరాధం చేశారు, ఏదో ఒక విగ్రహార్థంలో పడిపోయారు, ఏదో ఒక లోక సంబంధమైన విధానంలో పడిపోయారు, లేదా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు, లేదా దేవుణ్ణి పక్కన పెట్టారు, దైవ సంబంధమైన విధానాలను పక్కన పెట్టారు. పక్కన పెట్టి లేకపోతే విగ్రహార్థంలోనూ దాంట్లో పడిపోతే దేవుడు ఏం చేస్తారంటే తెలుసా? ఖచ్చితంగా వర్షాలు కురిపించటం మానేస్తాడు. హల్లెలూయా. వాగులు ఎండిపోతాయి, కొండ కోణలు ఇవన్నీ కూడా ఎండిపోతాయి, లోయలు ఎండిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఎండిపోయిన స్థితిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారండి? ఫలింపు లేని స్థితిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? జోబులు ఖాళీగా ఉండే స్థితిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? మీ ఇంట్లో ఏమీ లేదండి, ఇంకా గుప్పుడు పిండే ఉందండి, ఇంకా పిండి తినేస్తే ఇంకా మా బతుకులు ఇంకా బతుకే లేదండి, ఆ పిండి తినేసి ఆ అప్పం తినేసి ఇంకా మేము చచ్చిపోవడమేనండి, ఇంకా మాకు ఇంకా అదే మా లాస్ట్ మీలు, అదే మా చివరి ఆహారం, అలా పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున అలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉన్న మనము నిశ్చయముగా దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, సహవాసంలో, ఆత్మ సంబంధమైన విధానంలో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షము లేని దేశాలు ఎన్నోనే తెలుసా? ఫలింపు లేని దేశాలు ఎన్నోనే తెలుసా? ఫలింపు లేని, వర్షాలు లేని, దీవెన లేని ప్రసంగం జనాంగాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళందరి పరిస్థితులతో పోల్చుకుంటే దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంచాడో నిశ్చయముగా మనం వివేచన చేయదుమగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిజంగా నమ్మాలి, దేవుడు మన మీద లక్ష్యం ఉంచాడని నమ్మాలి. మనం నమ్మాలి, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉందని నమ్మాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద ఉన్నదని మనం నమ్మాలి. అందుకే అంత సమృద్ధిని మనం చూడగలుగుతాం. అలాంటి మంచి దేశంలో మనల్ని పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జనరల్గా మీరు చూడండి, తెలంగాణ ప్రాంతం అటు కొన్ని తెలంగాణ కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్తే అసలు మీకు పచ్చదనం అనేది మీకు ఎక్కడ కనపడదండి. బాగా డీపెస్ట్ నల్గొండ, కరీంనగర్ ఆ లోపలికి నేను కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళాను. మీరు ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఒక మొక్క కానీ, ఒక చెట్టు కానీ, చిన్న గ్రీనిష్ ఏదైనా కనపడుతుంది మీకు చూస్తే? మీకు ఎక్కడ కనపడదు. దరిదాపుల్లో ఎక్కడ కనపడదు, ఎక్కడ మీకు కనపడదు. అలాంటి ఎండిపోయిన భూముల్లో, అలాంటి ప్రదేశంలో ప్రజలు జీవిస్తున్నారండి. ఈరోజు దేవుడు మనకి ఎంత పచ్చదనం ఇచ్చాడు. నీ చుట్టూ నీ కళ్ళు, మీ కన్ను ఎక్కడ తెరిస్తే అక్కడ పచ్చదనం కనపడుతుంది మీకు. హల్లెలూయా. మీరు కను దృష్టి ఎక్కడ తిప్పితే అక్కడ పచ్చదనం కనపడదు. మీరు ఎటుపక్క చూస్తే అక్కడ ఫలింపు ఉండే, అక్కడ ఫలింపు కనిపించే చెట్లు, కొమ్మలు కనపడుతూ ఉంటాయి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హౌ దిస్ బ్లెస్సింగ్, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, దేవుడు మన దేశంలో వర్షమును కురిపించుట చేతనే, హల్లెలూయా, దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఉండుట చేతనే, దేవుడు మనం లక్ష్య పెట్టుట చేతనే ఈ ఆశీర్వాదాలన్నీ మనం చూడగలుగుతున్నాం. ఎండిన భూమిలో పెట్టలేదు దేవుడు మనల్ని, ఫలింపు లేని ప్రదేశంలో కుమ్మరించలేదు నిన్ను, ఏ విధమైన ఆశ్రయం లేని నిరాశ్రయమైన పరిస్థితుల్లో పెట్టలేదు నిన్ను దేవుడు. కొండలు లోయలు కలిగిన ఆకాశ వర్షము త్రాగు దేశంలో దేవుడు నిన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా అలాంటి దేశంలో దేవుడిని నుంచినందుకు నిశ్చయముగా మనం దేవుడిని స్తుతించుదుముగాక. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాని మీరు సేవించాలి, ఆయన దేవుని మీరు ఆరాధించాలి, ఆయన ఆజ్ఞను మీరు వినాలి, గైకొనాలి, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయనకు విధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా దేశానికి క్షేమకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరికి క్షేమంగా ఉంటారండి? దేశానికి క్షేమకరంగా ఉంటారు. ప్రార్థనా పరుల వల్ల దేశం క్షేమంగా ఉంటుంది.
నేను అంటాను, అనేకమైన భక్తుల వలనే దేవుడు మన దేశాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. అనేక మంది ప్రార్థనా పరులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, అనేక మంది ప్రార్థనా పరులు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి, అయ్యా మా దేశాన్ని రక్షించు, మా దేశాన్ని కాపాడు, మా దేశంలో ఎండలు తగ్గించు, వర్షాలు కురిపించు ప్రభువా అని ఎక్కడో ఒక చిన్న కేకన పడితే దేవుడు చిన్న మేఘాన్ని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా అలాంటి ప్రార్థన పరులుగా ఉండిపోవాలి, అలాంటి దేవుని బిడ్డలుగా ఉండిపోవాలి. వర్షం అనగా దేవుని ఆశీర్వాదం మనకు సూచన. హల్లెలూయా. వర్షం అనగా ఒక సంతోషానికి సూచన, వర్షం అనగా దేవుని దయకు సూచన, వర్షం అనగా ఒక ఫలింపునకు సూచన, వర్షం అనగా ఒక సమృద్ధికి సూచన. ఇవన్నిటికి సూచన ఏంటో తెలుసా? వర్షం కురటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంట్లో ఉదాహరణకి దేర్ ఇస్ ఎ హౌస్, మన ఒక ఇల్లు ఉందనుకోండి. ఆ ఇంట్లో ఉదాహరణకి ఇప్పుడు బయట అంతా ఎండ ఉందనుకోండి. ఎండ అంటే వేడి, భయంకరమైన వేడి. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాం. బయట ఎండ ఉంటే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళగలమండి? వెళ్ళాం. అదే ఇంట్లో వేడి ఉందనుకోండి, ఏమండి, అదే ఇంట్లో వేడి ఉందనుకో, ఆ ఇంట్లోనే భయంకరమైన వేడి ఉందనుకోండి, అది మనుషుల వేడి కావచ్చు, మేబీ మీ అప్పుల వేడి కావచ్చు, లేకపోతే మీ ఆర్థిక సంబంధమైన వేడి కావచ్చు, లేకపోతే అది మీది ఏదో ఒక సంబంధమైన బలహీనత సంబంధమైన ఇది కావచ్చు. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే కృంగతీస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. మన మనస్సుల్ని, మన ఆలోచనల్ని, మన మార్గాల్ని, మనకు ముందుకు వెళ్ళాలనే విధానాన్ని ఇవన్నీ కూడా బలహీనపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎండిపోతుంటే మీకు ఎలా ఉంటుందండి? ఇప్పుడు కొమ్మ ఉంది, ఒక చెట్టు ఉంది, ఎండిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఫలింపు లేకుండా ఉందనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే అలాంటి పరిస్థితులు రాకుండా దేవుడే సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మన కుటుంబాల్లో దేవుడు ఫలింపుకరమైన కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన వర్షాలు కురిపిస్తున్నాడు? ఎందుకు మన జీవితాల్లో సంతోషకరమైన, ఫలవంతమైన, సమృద్ధికరమైన దీవెనలు ఎందుకు కురిపిస్తున్నాడు? ఎందుకో తెలుసా? దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు మన కుటుంబం మీద దృష్టి పెట్టాడు. అందుకే దేవుడు గొప్ప వర్షాలను కురిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కురిపిస్తారండి ఇవన్నీ? అండి ఎవరు కురిపిస్తారండి ఇవన్నీ? అండి ఎవరు కురిపిస్తారట? ఎవరి చేతుల్లో ఉన్నాయట? దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు వాక్యానుసారంగా, నా చిత్తానుసారంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని, నన్ను సేవించి, నన్ను ఆరాధించి, భయభక్తులు కలిగి, విధేయత కలిగి ఎవరైతే ఉంటారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి దేశాల్లో నేనేం చేస్తానో తెలుసా? దాని కాలములలో వర్షాలు దేవుడు కురిపించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఆ వర్షాలు, దేవుడు ఆ దేశంలో వర్షాలు కురిపించడం వలన, ఎందువలన? వర్షాలు దేవుడు కురిపించటం వలన, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీవు నూనెను కూర్చుకొందువు. ఆమేన్, హల్లెలూయా. కూర్చుకోవడం అంటే ఏంటి? సమకూర్చుకుంటావు, సమృద్ధికరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందువలన? దేవుడు వర్షాలు కురిపించాడు. విత్తనాలు వేసినప్పుడేమో తొలకరి వానను కురిపించాడు. పంట కోసే టయానికేమో కడవరి వర్షాన్ని కురిపించాడు. ఏది సమయానికి అది కురిపిస్తే విత్తనాలు, ఇప్పుడు విత్తనాలు వేసారండి, విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు కొలవలేదు అనుకోండి, విత్తనాలు ఏమైపోతాయి? విత్తనాలు ఏమైపోతాయండి? బతుకుతాయా? బతకు కదా. ఇప్పుడు విత్తనాలు వేసినట్టు ఏమేస్తారు? మీరు మోటార్ వేసేస్తున్నారు, వేసి రక్తం చేయి, నీళ్ళు వేసేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో పూర్వ దినాలలో ఇప్పుడు విత్తనాలు వేసిన వెంటనే తొలకరి వాన కురవాలి. దే వర్ వెయిటింగ్, ప్రభా తొలకరి వర్షాన్ని కురిపించండి.
మా పంటలు విత్తనాలు జల్లే కాలం వచ్చింది. ఇంకో మేము విత్తనాలు జల్లుతున్నాం. విత్తనాలు జల్లాం ప్రభా, 100 బత్తాలు చేయండి నాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందండి? సమృద్ధి లోపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతుందంటే సమృద్ధి లోపిస్తుంది. ఎందుకు సమృద్ధి లోపిస్తుంది? ఎందుకంటే దేవుడు వర్షాలు కురిపించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పంటలను ఫలింప చేయట్లేదు. మానవుల యొక్క స్వభావాన్ని బట్టి, మానవ విధానాలను బట్టి, మానవులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న విధానాన్ని బట్టి, దేవునికి ఆవేశము తీసుకొస్తున్న విధానాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, అందుకనే చెప్పాడు ప్రారంభంలోనే 13వ వచనంలో, కాబట్టి మీకు ఇలాంటి మంచి దేశాన్ని దేవుడిచ్చాడు. మీరేం చేయాలో తెలుసా? ఆ మంచి దేశంలో వర్షాలు కొలవాలన్నా, మీరు ధాన్యాన్ని సమకూర్చుకోవాలన్నా, నూనెని సమకూర్చుకోవాలన్నా, లేకపోతే ద్రాక్ష రసాన్ని సమకూర్చుకోవాలన్నా మీరేం చేయాలో తెలుసా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను సేవించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడే మీ దేశంలో తొలకరి వాన, కడసరి వర్షం, ఈ వర్షాలన్నీ కురిసి దేవుడు గొప్ప సమృద్ధినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో దేవుడు నీకు గొప్ప సమృద్ధినిచ్చిన గాక, గొప్ప ఫలింపు ఇచ్చిన గాక. హల్లెలూయా. ధాన్యము, ద్రాక్షారసం, నూనెను సమకూర్చుకొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న విషయాల్లో కూడా సమృద్ధి లేని వారుగా ఉండకూడదు మనం. మేబీ పెద్ద పెద్ద విషయాల్లో అయితే ఏదో మనకున్న సామర్థ్యాన్ని బట్టి పెద్ద పెద్ద విషయాల్లో, లక్షల కోట్ల విషయాల్లో మనం అసమృద్ధులు అయి ఉండొచ్చు, కానీ చిన్న చిన్న విషయాల్లో సమృద్ధి కలిగిన వారే ఉండాలండి మనందరం. ఆమేన్. ఈ కుటుంబంలో గొప్ప సమృద్ధిని దేవుడికి అనుగ్రహించిన గాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి సమృద్ధిని మీరు చూడాలంటే దేవుడు ఏం చేయాలో తెలుసా? అద్భుతమైన వర్షాలు కురిపించాలి. హల్లెలూయా. అలాంటి వర్షాలు దేవుడు కురిపించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? మనం నిశ్చయముగా దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందువలన దేవుడు తన వర్షాన్ని కురిపించడం వల్ల తొలకరి వానను, కడవరి వానను దేవుడు సకాలములలో దేవుడు ఆ వానలు కురిపించడం ద్వారా, అందువలన మీ ధాన్యము, నీ ద్రాక్షారసము, 15వ వచనం, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు, ఆమేన్, నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సమృద్ధిగా తిని, ఆమేన్, నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. ఆమేన్, హల్లెలూయా. పాలు ఎలాగ వస్తాయండి? పాలు ఎలాగ వస్తాయి? ఇప్పుడు పశువులు ఉంటాయి, ఆ పశువులన్నీ ఏం వేయాలి? వేయాలా లేదా? ఇప్పుడు నువ్వు మేత వేయలేదు, ఇప్పుడు గడ్డి లేదు, దేవుడే గడ్డి మొలిపిస్తాడట. ఈ గడ్డిని దేవుడు మొలిపించలేదు, వర్షాలు కురవలేదు, ఈ గడ్డి ఎక్కడా లేదు, నీకు పాలు వస్తాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అహాబు రాజు అంటాడు 18వ అధ్యాయంలో, చూడు మన దేశంలో ఎంత కరువు ఉండిపోయిందో, ఇప్పుడు మన పశువులకి గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూడు, మన పశువులకి, గుర్రాలకి, వీటన్నిటికీ మేత ఎక్కడ దొరుకుతుందో ఒకసారి వివేచన చేయి ఓ బచ్చా. ఇదిగో మన దేశంలో 3.5 సంవత్సరాలుగా కరువు వచ్చేసింది, 3.5 సంవత్సరాలుగా వర్షాలు కురవట్లేదు. ఇదిగో మన గుర్రాలకి, మన పశువులకి, మన జంతువులకి మేత లేదు. నువ్వు అటుపక్క వెళ్ళి, నేను ఇటుపక్క వెళ్తాను, మన ఇద్దరు ఎటుపక్క చెరో పక్క వెళ్ళి చూద్దాం, ఫైండ్ అవుట్ మేత ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. మన గుర్రాలకి, మన పశువులకి, మన జంతువులకి మేత ఎక్కడ దొరుకుతుందో ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన పశువులు చచ్చిపోతున్నాయి, మన గుర్రాలు చచ్చిపోతున్నాయి, మన జంతువులు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే వాడికి మేత లేదు. ఎందుకు మేత లేదంటే 3.5 సంవత్సరాల నుంచి ఏం కురవట్లేదు, 3.5 సంవత్సరాల నుంచి వర్షాలు కురవట్లేదు, వాటి గడ్డి మొయలట్లేదు, గడ్డి మొలట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడట గడ్డి మొలిపించెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడ్డి మొలవాలన్నా దేవుడు కృప ఉండాలండి. ఆమేన్.
మనం ఏదో అనుకుంటామండి, మన మానవ మేధస్సుకి ఏదో అనుకుంటామని మనం ఏదో చేసేస్తున్నాం, ఏదో సాధించేస్తున్నాం, ఏదో గొప్పోళ్ళు ఇంకెప్పోళ్ళు అనుకుంటాం కానండి, గడ్డి మలవకపోతే కూడా మనకి ఏం సంపాదించలేమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు వర్ష రూపంలో మనకు అందిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు తృప్తిగా తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించెదను. జాగ్రత్తగా వినండి, 16-17 వచనాలు. మీ హృదయము, జాగ్రత్తగా వినండి, ఒకవేళ మీ హృదయం దేవునిలో కాకుండా, దైవ సంబంధమైన విధానంలో కాకుండా, వాక్యానుసారమైన విధానాల్లో కాకుండా, ఒకవేళ మీ హృదయం మాయలో చిక్కిపోయి, ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ చిక్కిపోయిందంటే హృదయం మాయలో చిక్కిపోయింది. లోక సంబంధమైన మాయలో పడిపోయింది, వస్తు సంబంధమైన మాయలో పడిపోయింది, బంగారు సంబంధమైన మాయలో పడిపోయింది, విగ్రహారాధన మాయలో పడిపోయింది. ఇలా మాయలో పడిపోతే, మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఏం పడండి? జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. హృదయం మాయలో పడకుండా, త్రోవ విడిచిపెట్టకుండా, ఇతర దేవతలను పూజించకుండా, వాటిని నమస్కరించకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ జాగ్రత్త కనుక మీకు లేకపోతే మీరు తృప్తిగా తిని ఫలించే అభివృద్ధికరమైన పరిస్థితులు దేవుడు మనకు కల్పించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో సమృద్ధి ఉండును గాక. ఆమేన్ హల్లెలూయా. మనందరం కూడా తిని తృప్తిగా ఉందము గాక. హల్లెలూయా. తృప్తిగా ఉన్నామని దేవుడిని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనీసం గడ్డి మొలవాలన్నా దేవుడి చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడ్డి మొలవాలన్నా దేవుని చేతుల్లోనే ఉన్నది. అది మొలవలేదంటే మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలాంటి జాగ్రత్త మీకు లేకపోతే, అలాగ దేవుణ్ణి అలా ఒకవేళ 16వ వచనంలో మీరు దేవుని ఇతర దేవతలు పూజిస్తూ దేవుని పూజించకుండా, దేవుడికి నమస్కారం చేయకుండా ఇష్టానుసారంగా జీవించినట్లయితే, లేని ఎడలా యెహోవా మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయును. ఆమేన్ హల్లెలూయా. ఏం చేస్తాడటండి? ఏంటి అదేనా తొలుపండి అండి? ఏంటండి అదేనా తొలుపా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మూసేస్తాడంటే దేవుడు? ఆకాశాన్ని మూసేస్తాడటండి. ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశం తెరవబడాలన్నా మూయబడాలన్నా ఎవరి చేతిలో ఉంది అండి? ఎవరి చేతిలో ఉందండి? మన చేతుల్లో ఉందండి. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడిని వెంబడిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, లోక సంబంధమైన మాయలో పడిపోకుండా, ఇతర దేవతలకు నమస్కారం చేయకుండా, దేవునిలోనే ఉంటూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించి సేవించి ఎవరైతే దైవికంగా దేవునిలో ఉంటారో వారందరి ప్రార్థనల వారందరి భక్తి వల్ల, వారందరి ఆధ్యాత్మిక జీవితం వల్ల దేవుడు ఆకాశాన్ని తెరుస్తున్నాడు. ఆమేన్. ధాన్యాన్ని సమకూర్చగలుగుతున్నాం, ద్రాక్షారసాన్ని సమకూర్చగలుగుతున్నాం, నూనెని సమకూర్చగలుగుతున్నాం, గొప్ప సమృద్ధిని మనం చూడగలుగుతున్నాం, పంటలు పండుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానంటే, మనందరము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుము గాక. మన ఆధ్యాత్మిక జీవితం ఏదో నేను భక్తి చేస్తే, ఏదో నేను ప్రార్థన చేసుకుంటే, ఏదో దైవానుసారంగా, వాక్యానుసారంగా, దైవికంగా, నమ్మకంగా నేను ఉంటే నేను అంటాను, అది నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు, దేశానికి ఆశీర్వాదం. ఆమేన్. నీ ప్రార్థన నీ జీవితానికే ఫలింపు కాదు, దేశానికే ఫలింపు. మన విశ్వాస సంబంధమైన, లేకపోతే వాక్యానుసారమైన, నిజమైన, యథార్థతో కూడిన, నీతితో కూడిన భక్తి మనకు ఆశీర్వాదం కాదు, మన దేశానికి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుని వాక్యం ద్వారా మోషే సెలవిస్తుంది ఏంటి తెలుసా? ఇదిగో మీరు ఇలా ఉండండి, ఇలా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వర్షాలు కురిపిస్తాడు. తొలకరి వర్షము, కడవరి వర్షం, వాటి కాళ్ళలో దేవుడు వర్షం కురుస్తుంది. తృప్తిగా భోజనం చేస్తారు మీరు. హల్లెలూయా. మీ జంతువులకు, మీ పశువులకు మేత వస్తుంది. ఆమేన్.
ఇంత సమృద్ధి జరగాలంటే, ఇంత సమృద్ధి కలిగిన దేశముగా మన దేశం ఉండాలంటే, ఇంత సమృద్ధి కలిగిన ఆశీర్వాదకరమైన దేశముగా మన దేశం ఉండాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? వర్షాలు కురవాలి. ఆ వర్షాలు కురవాలంటే, ఆ అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాలంటే, ఆకాశాన్ని దేవుడు తెరవాలంటే ఖచ్చితంగా మన విశ్వాస ప్రార్థన జీవితమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబాల్లో ఫలింపించునుగాక. మన ప్రార్థన ద్వారా మన దేశంలో ఫలింపించునుగాక. హల్లెలూయా. మన విశ్వాస జీవితం ద్వారా, మన భక్తి జీవితం ద్వారా దేవుడు ఇంకా ఘనమైన కార్యాలు మన దేశంలో జరిగించునుగాక. ఏమని చెప్పాడు తెలుసా? లేని ఎడల, ఏంటి లేని ఎడల? దైవభక్తి లేని ఎడల, ప్రార్థన లేని ఎడల, విశ్వాసపు జీవితం లేని ఎడల, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించి ప్రేమించే విధానాలు లేని ఎడల యెహోవా మీద కోపపడతాడు, ఆకాశాన్ని మూసివేస్తాడు. ఆకాశాన్ని మూసేస్తే ఏం రాదట? వాన రాదండి. ట్యాప్ కట్టేస్తే మంచి నీళ్ళు ఎలాగొస్తాయండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్యాప్ ఎవరి చేతిలో ఉంది? ఏ ట్యాపో? ఏ కుళాయి? ఆ కుళాయి కట్టేస్తానంట దేవుడు. ఇంకా ఆ కుళాయి కొట్టేస్తే ఇంక మన జీవితాలు ఎండిపోయినట్టే లెక్క. ఇంక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు ఎండిపోయినట్టే. లేని ఎడల నేనేం చేస్తాను తెలుసా? యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశములో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. నీ దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశంలో నువ్వు నశిస్తావా, ఫలిస్తావా అన్నది ఎవరి చేతిలో ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశంలో దేవుడు నిన్ను ఫలింప చేయునుగాక. హల్లెలూయా. లేని ఎడల దేవుడు మీకు ఇచ్చిన దేశంలో మీరు ఏమైపోతారట? శీఘ్రముగా. శీఘ్రంగా అంటే వెరీ సూన్ అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ సూన్, శీఘ్రముగా మీరు నశించిపోతారు. ఎక్కడ? చెడ్డ దేశంలో నశించిపోవడం కాదు. అయ్యో చెడ్డ దేశంలో ఉన్నారని అందుకే ఎక్కడ ఉండి నశించిపోరట? మంచి దేశంలో నశించిపోవటం ఇది చాలా ఘోరమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేశంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి దేశంలో బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతుల్లో ఉందండి? దేవుడు మన అందరికీ మంచి జీవితాలు ఇచ్చాడట, మంచి అవకాశాలు ఇచ్చాడట, మంచి పరిస్థితులు ఇచ్చాడట, మంచి సమయం ఇచ్చాడట. ఆమేన్. హల్లెలూయా. ఆ మంచి సమయాన్ని, ఆ మంచి ఆపర్చునిటీస్ని, ఆ మంచి అవకాశాలని, ఆ మంచి పరిస్థితుల్ని నువ్వు దేనికి వాడుకోవాలి? నువ్వు అభివృద్ధి చెందడానికి వాడుకోవాలి. మీరు ఆశీర్వదించబడడానికి వాడుకోవాలి. మీరు ఉన్నతంగా ఎదగడానికి వాడుకోవాలి. అందుకని మీరు నశించిపోవడానికి వాటిని వాడుకోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మంచి దేశం ఇచ్చాడా, చెడ్డ దేశం ఇచ్చాడా? అంటే మంచి దేశం ఇచ్చాడా, చెడ్డ దేశం ఇచ్చాడా? ఇప్పుడు మంచి దేశంలో వాళ్ళు బాగుపడాలా, శీఘ్రంగా నశించాలా? అంటే దేవుడు నీకు మంచి ఆత్మ సంబంధమైన దైవికమైన కుటుంబాన్ని ఇచ్చాడు. ఎందుకు? నువ్వు దీవించబడాలని. మంచి ఫలవంతమైన దీవెనకరమైన స్థలంలో నిన్ను పెట్టాడు. ఎందుకు? నువ్వు దీవించబడాలని. అలాంటి మంచి దేశంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు ఒకవేళ అవిధేయతను బట్టి, అపరాధమును బట్టి, లేదా దేవునికి విరోధంగా నమస్కారం చేస్తున్న విధానాన్ని బట్టి, దేవునికి కృతజ్ఞత లేని పరిస్థితులను బట్టి మనం శీఘ్రంగా నశించిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. శీఘ్రంగా మనం పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మనం ఎవ్వరూ ఉండకూడదు. దేవుడిచ్చిన మంచి దేశంలో మనం ఆశీర్వదించబడము గాక, మనం ఫలించుదుము గాక, మన తిని తృప్తిగా ఉందుము గాక. ఆమేన్. హల్లెలూయా. మనము కూర్చుకుందుము గాక, ధాన్యము కూర్చబడును గాక, ద్రాక్షారసము కూర్చబడును గాక, నూనె కూర్చబడును గాక. ఎందుకంటే ఎలాంటి దేశం ఇది? ఏ దేశం అండి ఇది? మంచి దేశం. ఈ మంచి దేశంలో నువ్వు ఇంకా మంచిగా అయిపోవాలి. ఆ మంచి దేశంలో ఇంకా ఫలించబడాలి. ఇశ్రాయేల్ దేశంలోనంటండి ఈ అగ్రికల్చర్ లేకపోతే ఈ హార్వెస్ట్ అనేది చాలా అద్భుతమైన ఎసెట్ అండి. వాళ్ళకి ద్రాక్షగాలు ఇద్దరు మోసుకెళ్తారట. ఒక గుత్తు మొయ్యాలంటే అటుపక్కడు ఇటుపక్కడు ఒకడు మొయ్యాలట. ఎంత సమృద్ధి అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అలాంటి సమృద్ధికరమైన పరిస్థితులు దేవుడు మన కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ మంచి దేశంలో మీరు ఫలించెదరుగాక. శీఘ్రంగా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. శీఘ్రంగా పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు, ఆత్మీయ సహవాసాన్ని ఇచ్చాడు, అన్ని ఆత్మ సంబంధం మంచి ఈవులు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మంచివి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? అన్నీ మంచి ఇచ్చాడు. అలాంటి మంచి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఇచ్చినప్పుడు మంచిగా ఉండాలా. ఎందుకంటే నేను ఎండిపోయిన పరిస్థితుల్లో పాడలేదు, నేను ఎడారిలో పాడలేదు, నేను చెట్లు అక్కడ కొండలో కోటలో పాడలేదు. మంచి దేశంలో, మంచి పరిస్థితుల్లో, మంచి వనరులు ఉన్న దేశంలో, అన్ని పరిస్థితులు, సౌకర్యాలు అన్ని మంచి ఉన్న స్థితిలో పెట్టాడు. అలాంటి స్థితిలో నువ్వు మరింతగా దేవుడు నిన్ను దీవించిన గాక. ఎట్టి పరిస్థితులు ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు పోగొట్టుకోకుండా మరింతగా దేవునిలో బలపడి, మరింతగా దేవునిలో ఫలింపు పొందుకుందాము గాక.